అందరికీ నమస్కారం. నా పేరు అభినయ. నేను పీఎం శ్రీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. నేను ఎస్కేఎస్ పీవీఆర్ఎన్ గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం ఒక అమేజింగ్ డివైస్ గురించి మాట్లాడుకుందాం. అదే 3D ప్రింటర్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంట్లో ఉండే విగ్రహాలు లేదా టాయ్స్ ఎలా తయారవుతాయో? జనరల్‌గా ఒక శిల్పాన్ని గానీ, లేదంటే ఒక స్టాచ్యూని గానీ చెక్కాలంటే ఒక స్టోన్‌ని అన్నెసెసరీ పార్ట్స్‌గా చేసి దాన్ని ఒక శిల్పంలా చెక్కాలి. దాని గురించి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి స్కల్ప్టింగ్. స్కల్ప్టింగ్ అంటే ఒక స్టోన్‌ని గానీ, ఒక రాయిని కానీ తీసుకుని దాన్ని పార్ట్స్ కింద చేసి చెక్కాలి. శిల్పం అయితే బానే ఉంటుంది కానీ మిగిలిన పార్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సెకండ్‌ది కార్వింగ్. కార్వింగ్ అంటే ఒక వుడ్‌ని తీసుకుని దాన్ని మనకు కావాల్సిన థింగ్స్‌లా కానీ, ఆబ్జెక్ట్స్‌లా కానీ క్రియేట్ చేసుకోవాలి. అలాంటి టైంలో మనం థిన్‌గా చేయాలంటే కొన్ని కొన్ని సార్లు అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అది బ్రేక్ అవుతే మొత్తం వుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటారు. దీంట్లో నుంచి మెటీరియల్‌ని తీసేయడం వల్ల దీన్ని సబ్‌స్ట్రాక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం మెటీరియల్ని యాడ్ చేస్తూ ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. టెక్నాలజీ అనేది పెరగడం వల్ల 3D ప్రింటర్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో మనం మెటీరియల్‌ని తగ్గించకుండా యాడ్ చేస్తూ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల వేస్ట్ చాలా తగ్గుతుంది. ఇవి ఇప్పుడు ఫ్యాక్టరీస్లో రీసెర్చ్లో చాలా ఎక్కువ వాడుతున్నారు. దీనిని అడిటివ్ మ్యానుఫ్యాక్చర్ అని అంటారు. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ 3D ప్రింటర్ గురించి మాట్లాడుకుందాం. అంటే పార్ట్స్ ఆఫ్ 3D ప్రింటర్. 3D ప్రింటర్‌లో మెయిన్‌గా మదర్ బోర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని బ్రెయిన్ ఆఫ్ 3D ప్రింటర్ అని అంటారు. ఒక మనిషి బాడీకి బ్రెయిన్ ఎలాగో 3D ప్రింటర్‌కి మదర్ బోర్డ్ అలాగా. మదర్ బోర్డ్ 3D ప్రింటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ సిగ్నల్స్‌ని పంపిస్తుంది. ఒక మనిషి బ్రెయిన్ ఎలాగా సిగ్నల్స్‌ని ఇంకా మనం చేయాల్సిన పనుల్ని చెప్తుందో అలాగే మదర్ బోర్డ్ కూడా 3D ప్రింటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రింటెడ్ బెడ్. ప్రింటెడ్ బెడ్ అనేది మనకి సపోర్ట్ని ఇస్తుంది, అలాగే లేయర్ బై లేయర్గా బిల్డ్ చేస్తుంది. ఫ్రేమ్ అనేది బేసిక్‌గా మూవ్ అవ్వడానికి పనిచేస్తుంది అండ్ సపోర్ట్‌ని ఇస్తుంది. ఎక్స్ట్రూడర్ అనేది మెటీరియల్‌ని పుష్ చేస్తుంది అంటే పవర్ ఇస్తుంది. నోజల్ అండ్ కూలింగ్ ఫ్యాన్. నోజల్ మెటీరియల్ని కరిగించి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. కూలింగ్ ఫ్యాన్ అనేది మెటీరియల్ని కూల్ చేస్తుంది. పవర్ సప్లై అంటే మనం కావాల్సిన మెటీరియల్‌కి ఎంత పవర్ సప్లై కావాలో అంత పవర్‌ని సప్లై చేస్తుంది. డిస్ప్లే స్క్రీన్ అంటే అందులో మనం టెంపరేచర్‌ని, టైమ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ప్రింటర్ బెడ్‌ని ఏ టెంపరేచర్‌లో అడ్జస్ట్ చేసుకోవాలో అందులో చేసుకోవచ్చు. ప్రింటర్ బెడ్ అనేది 40-60 డిగ్రీస్ దాకా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నాజిల్ టెంపరేచర్ 180-210 దాకా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిలమెంట్ అనేది ఎక్స్ట్రూడర్ దగ్గర నుంచి వెళ్తుంది నాజిల్లోకి వెళ్ళి మెల్ట్ అయ్యి లేయర్స్ బై లేయర్స్‌గా ఫామ్ అయ్యి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అది కూలింగ్ ఫ్యాన్ వల్ల కూల్ అయ్యి సాలిడ్‌గా ప్రిపేర్ అవుతుంది. ప్రాసెస్ ఆఫ్ 3D ప్రింటింగ్. ఇప్పటి వరకు మనం పార్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ డిజైనింగ్, సెకండ్ స్లైసింగ్, థర్డ్ ప్రింటింగ్. డిజైనింగ్ అనేది టింకర్ క్యాడ్‌లో మనం చేస్తాం లేదా ఇంకొక సాఫ్ట్‌వేర్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ టింకర్ క్యాడ్ అనేది ఫాస్ట్‌గా ఇంకా మనకు కావాల్సిన షేప్స్ అన్నీ అందులో ఉంటాయి. మనం డిజైన్‌ని గానీ, షేప్స్‌ని గానీ లేదంటే మోడల్స్ గానీ అందులో తయారు చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసి సాఫ్ట్‌వేర్ క్యూరాకి పంపిస్తే సాఫ్ట్‌వేర్ క్యూరా దాన్ని జీ కోడ్ ద్వారా యూఎస్‌బీకి కనెక్ట్ చేసి యూఎస్‌బీని 3D ప్రింటింగ్‌కి పెడితే మనకి ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రింటింగ్ స్టార్ట్ అయ్యి లేయర్స్ బై లేయర్స్‌గా బిల్డ్ చేసి అదొక సాలిడ్ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్‌లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి. అసలు మెటీరియల్ అనేది ఎలా మెల్ట్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది ఇది చెప్తుంది. మెటీరియల్ అనేది ఫిలమెంట్‌లా వస్తుంది. దాన్ని హాట్ చేస్తూ 226 డిగ్రీస్‌లో సెలెక్ట్ చేయాలని చెప్పాను కదా! దానివల్ల అది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా మెల్ట్ అవుతుంది అనేది. అలా మెల్ట్ అయ్యి ఫిలమెంట్ అనేది బయటికి వస్తుంది. తర్వాత మనం ఎలా ప్రింట్ చేస్తుందో చూపిస్తాను. మనం
చెప్పాం కదా స్లైజింగ్ చేసి పెడతాము అని చెప్పేసి. ఆ స్లైజింగ్ జీ కోడ్ ద్వారా పెట్టడం వల్ల ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది నాజిల్ వైపర్. అంటే నాజిల్‌కి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ గానీ, లేదంటే సాలిడ్‌గా ఉన్న పార్టికల్స్‌ని గానీ అది రిమూవ్ చేసి క్లియర్‌గా చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందో. ఇప్పుడు అసల ఫిలమెంట్ అనేది ఎలా మెల్ట్ అవుతుంది అని చూద్దాం. ఫిలమెంట్‌లో ఫాస్ట్‌గా మెల్ట్ అయ్యే మెటీరియల్స్‌ని, స్లోగా మెల్ట్ అయ్యే మెటీరియల్స్‌ని మనం పెడతాం. ఫాస్ట్‌గా మెల్ట్ అయ్యే మెటీరియల్స్ ఏంటి? PLA. PLA అంటే పోలీలాటిక్ యాసిడ్. ఇది చాలా ఫాస్ట్‌గా మెల్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి TPU. TPU అంటే థర్మో పోలిథై మెటీరియల్. ఇది కొంచెం స్లోగా మెల్ట్ అవుతుంది. ఈ రెండిటిని నాజిల్ అనేది మెల్ట్ చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కూలింగ్ ఫ్యాన్. కూలింగ్ ఫ్యాన్ మెటీరియల్ని ప్లాస్టిక్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మనం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పాం. కానీ అది ఎలా మూవ్ అవుతుంది అని చెప్తాను ఇప్పుడు నేను. ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేది. వై యాక్సిస్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ అయ్యేది. జెడ్ యాక్సిస్ అనేది అప్ టు డౌన్ మూవ్ అయ్యేది. ఈ 3 డైరెక్షన్స్ వల్ల మనకి ఫ్లాట్ పిక్చర్ కాకుండా ఒక రియల్ 3D ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ 3D ప్రింటింగ్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. హార్డ్ మెటీరియల్స్ అండ్ స్పెషలైజ్డ్ మెటీరియల్స్. ఫస్ట్ వన్ హార్డ్ మెటీరియల్స్ లో PLA అండ్ ABS. PLA మనం చాలా కామన్ గా యూస్ చేస్తాం టాయ్స్, మోడల్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ABS చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీన్ని స్విచ్ బాక్సెస్, టూల్ హౌసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కేజెస్ లో యూస్ చేస్తాం. సెకండ్ వచ్చేసి స్పెషలైజ్డ్ మెటీరియల్స్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. TPU, PETG. TPU అనేది రబ్బర్ లాగా సాగుతుంది. దీన్ని మనం ఫోన్ కవర్స్ కి, షూ సోల్స్ కి, ఫ్లెక్సిబుల్ గ్రిప్స్ కి యూస్ చేస్తాం. PETG కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దీన్ని మనం వాటర్ బాటిల్స్ కి, ఫుడ్ కంటైనర్స్ కి యూస్ చేస్తాం. ఫైనల్ గా 3D ప్రింటింగ్ అంటే ఏంటి? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులో మనం మెటీరియల్ని లేయర్ బై లేయర్గా యాడ్ చేస్తూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వదు. సెకండ్, దీంట్లో హీట్, ఫేస్ చేంజ్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, XY అండ్ Z యాక్సిస్ అనే సైన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి హెల్ప్ చేస్తేనే కానీ మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. థర్డ్ వచ్చేసరికి మనం పెట్టిన మెటీరియల్ని బట్టి టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. PLA ఫాస్ట్గా, TPU స్లోగా మెల్ట్ అవుతాయి. అండ్ ఫైనల్లీ ఈ టెక్నాలజీ వల్ల చాలా వేస్ట్ తగ్గుతుంది అండ్ ఫ్యూచర్లో మనం హౌసెస్ కూడా బిల్డ్ చేయొచ్చు. ధన్యవాదాలు.